must not for tomorrow. What's going on, my fellas? ఇన్ని రోజుల నుంచి మీరు నా వీడియోస్ చూస్తారు, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు నా డైలీ రొటీన్ చూపించలేదు మీకు యూఎస్లో. సో ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నా డైలీ రొటీన్ మీకు ఇలా చూపిస్తాను. స్టార్టింగ్ విత్ బ్రెడ్, పీనట్ బటర్ అండ్ జామ్. దాని తర్వాత నేను ఏం తింటా, ఏడిపోతున్నా, ఏం చేస్తున్నా అన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఫర్ నౌ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం బ్రెడ్ తీసుకొని దానికి కొంచెం పీనట్ బటర్ తీసుకొని రుద్దాలా. అరే అమ్మ జిమ్కి పోతున్నాం అంటే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలా. వచ్చేసిన నా కొత్త జిమ్ టీషర్ట్తో ఇప్పుడు జిమ్ టీషర్ట్ వేసుకొని జిమ్కి పోతాం మనం పరప ఒకటేసాం. ఫర్ ఆల్ దోస్ గైస్ హూ ఆర్ నాట్ గోయింగ్ టు జిమ్ యట్, హూ ఆర్ అబౌట్ టు స్టార్ట్, ఎవరికైతే స్టార్ట్ చేయాలనిపిస్తుంది, అరే జిమ్ వాళ్ళరా ఏదో ఒకటి అనిపిస్తుంది, స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి నా రొటీన్ చూపిస్తాను. నేను కూడా ఇప్పుడిప్పుడే జిమ్ స్టార్ట్ చేసాను. సో నాకు కూడా ఏం తెలియదు, పోయి అంతా నేర్చుకోవడమే. పోయి అంత నువ్వని లేక అది బట్టి ఇది బట్టి అట్లా ఇట్లా 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 ఆగమాగం లేపుడే. కాకపోతే నాకు కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి నేను కూడా మీకు షేర్ చేస్తాను. నాకు దాదాపు అయినంత వాళ్ళ వరకు మీకు ఎట్లా అంటే ఇట్స్ లైక్ లర్నింగ్ టుగెదర్, కలిసి నేర్చుకుంటున్నాం. సో ఈ మిస్టేక్ చేస్తుండు, ఆడు మిస్టేక్ చేస్తుండు అని చెప్పి నా మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. మీ మిస్టేక్స్ నుంచి ఏమన్నా ఉంటే మీకు కింద కమెంట్లో పెడితే నేను కూడా నేర్చుకుంటా. సో ఫర్ నౌ ఏంది అంటే ఒక బ్రెడ్ తీసుకొని దానికి ఇంత పీనట్ పెట్టి, ఇంకో బ్రెడ్ తీసుకొని దానికి ఇంకో ఇంత పీనట్ పెట్టి, ఇంకో బ్రెడ్ తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఇట్లా వేయాలి. ఇప్పుడే రిపక్కన బయటకు వచ్చింది, అది ఇట్లా పెట్టంగానే కాలుతుంది. సో ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది అనమాట. సీక్రెట్ రెసిపీ లేదు, బొంగు లేదు, ఉత్తి పీనట్ బటర్ తింటే ఎవరు తినబుద్ది స్టిక్కీ ఉంటుంది నోట్లా. ఏం చేయాలంటే ఒక సైడ్ పీనట్ బటర్ పెట్టుకోండి, ఇంకో సైడ్ జామ్ పెట్టుకోండి. ఆ జామ్ ఎట్లా అంటే నీకు కొంచెం లైట్గా ఫ్లేవర్ ఇస్తుంది, అప్పుడు టంగ్కి కొంచెం స్మూత్నెస్ వచ్చి నీకు ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడే దట్స్ వెన్ యూ ఈట్ పీనట్ బటర్. ఐ హ్యావ్ వన్ మోర్ థాట్. ఒక సైడ్ పీనట్ బటర్, ఒక సైడ్ జామ్, మధ్యలో బనానాస్ పెట్టుకోండి. దిస్ ఇస్ ఫర్ ఆల్ దోస్ గైస్ హూ ఆర్ లైక్ విల్లింగ్ టు బల్క్ కాకుండా కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా, నైట్ టైమ్ చియా సీడ్స్ తీసుకొని నానబెట్టరు, లేదంటే పొద్దున్నే వేసి ఒక వాటర్ బాటిల్లో చియా సీడ్స్ నానబెట్టి అవి తాగురు ఖాళీ కడుపుతో. ఏం కాదు, కొంచెం కావాలంటే కొంచెం లెమన్ కూడా వేసుకోండి, లైట్గా వేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ ఖాళీ కడుపుతో లెమన్ వేసుకుంటే లోపల యాసిడ్ ఆల్రెడీ ఉంటుంది అనమాట, అది ఇది కొంచెం జాయిన్ అయ్యి యాసిడిటీ ఎక్కువ అవుతుంది. సో ఏం చేయాలంటే లైట్గా లెమన్ వేసుకొని తాగురి. ఫర్ ఆల్ దోస్ గైస్ ఫర్ కటింగ్. నాకు తెలిసినంత వరకు అయితే బల్కింగ్ గైస్కి ఇది ఒకటే సొల్యూషన్. జోనస్ అండ్ జామ్ ఒక ఫామ్కి పోయినాం బ్లూబెర్రీ పికింగ్ అని చెప్పి, ఆ బ్లూబెర్రీ పికింగ్ కాడ ఇది పట్టుకొని వస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెల్కమ్ టు మై జిమ్ ఫెలస్. ఈ ఇల్లే ఈ కనిపిస్తున్న రూమే మన దేవాలయం అన్నమాట. ఈ దేవాలయంలోనే మనమంతా జిమ్, వర్కౌట్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ చేస్తామన్నమాట. ఇదే మన జిమ్. లక్ష్మి చేస్తా కొన్ని రోజుల్లో గట్టిగా. సో అక్కడ లెగ్స్, కార్డియో అవన్నీ కొట్టుకోవచ్చు అనమాట. చూసిరా జిమ్ ఎంత బాగుందో. ఈడ వర్కౌట్ చేస్తుంది బాయ్, ఈడ వేసుకుంటా. నాకు ఎందుకు తెలుసు ఈ జిమ్లో జాయిన్ అయ్యాను. లెట్స్ సే ఒక 55 years అలా కూడా మంచి మంచి ప్యాక్స్ ఉన్నాయి, మంచి గంటలు ఉన్నాయి. అరే అలా చూస్తుంటే నాకు అనిపిస్తుంది అబ్బా, వీళ్ళు 55 ఏళ్ళు పెట్టుకొని ఇంత ఫిట్గా ఉన్నారు. అసలు మనం ఏంద్రా 22, 23, 24 years అంతే కదా. ఇంత ఏజ్కే ఫిట్నెస్ లేదు, బొంగు లేదు, ఏం లేదు. సో డిసైడ్ అయిపోయింది ఇదే జిమ్లో జాయిన్ అయ్యాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వర్కౌట్ స్టార్ట్ చేస్తాం, చూపిస్తే వేస్తున్నాం. ఇవాళ మనం బేసిక్ ఏం చేస్తున్నాం అంటే లెగ్స్ కొడుతున్నాం. చాలా రోజుల నుంచి బాస్కెట్ చేస్తున్నాం. జిమ్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఫస్ట్ 2 weeks ఏమో స్కాల్ప్ స్టిచెస్ పడ్డాయని చెప్పి జిమ్కి రాలే. దాని తర్వాత 2 weeks ఏమో ఆ బహానా ఈ బహానా పెట్టుకొని లెగ్సే కొట్టు. ఇవాళ ఖచ్చితంగా 600, 150 అయినా సరే మనం జిమ్లో లెగ్స్ కొట్టాల్సిందే. లెగ్స్తో పాటు ఈరోజు చెస్ట్ ఇంకా బైసెప్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా, ఇఫ్ పాసిబుల్. ఇఫ్ నాట్ లెగ్స్తోనే ఆపేసా. చూద్దాం హౌ ఇట్ గోస్. కళ్ళల్లో ఉన్న బాధ కనిపించకుండా ఉండాలంటే ఈ రేబాన్ అద్దాలు కావాల్సిందే. అది నా పరిస్థితి. లోపల గట్టిగా అయింది వర్కౌట్. వీడియో ఎందుకు తీయాలి అంటే ఇట్స్ టూ క్రౌడెడ్ మ్యాన్. వాళ్ళంతా ఎట్లా అంటే కొంచెం ఎంబారస్గా ఫీల్ అవుతారు వీడియోలలో పడితే. ఎందుకు వచ్చిందని చెప్పి తీయలే. చూసిరుగా వీడియో ఎంత ఇంటెన్స్గా అయిందో, మెట్లు తీయడానికి కూడా రాలే. దట్స్ కాల్డ్ లెగ్స్ వర్కౌట్. నెక్స్ట్ వర్కౌట్కి పక్కా వీడియో తీస్తా. అంతవరకు ఇంటి పోయి స్నానం చేసుకున్నాక మాడదాం. ఉంటా.
దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. దీంట్లో ఏమేమి యాడ్ చేసిన అంటే లైట్గా టమాటోస్, గుడ్లు, స్పినచ్, కొత్తిమీర, పెప్పర్ విత్ ఆనియన్ విత్ సమ్ లెమన్. అమేజింగ్ టేస్ట్. తిన్నాక చెప్తా రెసిపీ. బయటికి పోయి ప్రాంకులు చేద్దామని చెప్పి యూట్యూబ్లో కూర్చొని ప్రాంక్ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటే ఆఫ్టర్నూన్ 1:30 అయింది, లంచ్ టైం అయింది. తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఏమనుకోకరు ప్లీజ్, జర ఆకలి అవుతుంది. తిన్నాక అంటే జిమ్ పోతున్నాం కదా, డైట్ మెయింటైన్ చేయాలి. చూసినాకంటే ఎన్ని ఇంచెస్ ఉంటుంది నాకు తెలిసి మినిమం ఒక 15-16 ఇంచెస్ ఉంటుంది. దీన్ని పెంచేద్దాం, మంచిగా పెంచేసి ఏం చేద్దామంటే లెట్స్ మేక్ ఇట్ లైక్ రౌండ్, మంచి పెద్ద సైజు. అవన్నీ కొంచెం కొలతలు ఉంటాయి, అవన్నీ కొలతలు మెయింటైన్ అంటే ఫస్ట్ తినాలి. తిన్నాక మారదాం, ఓకేనా? బాయ్. వెల్కమ్ బ్యాక్. మీ ముందుకి కొత్త అవతారంతో మళ్ళీ వచ్చేసిన. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత బగ్గా నిద్ర వచ్చింది, అందుకే లంచ్ చేద్దాం అనుకున్నా. అన్నం తింటే నిద్ర వస్తుంది అబ్బా, ఏందో అర్థం కాదు. సో ఈరోజు ఏందంటే బేసిక్గా వ్లాగ్ ఏంది అంటే ఐ కేమ్ అవుట్ టు ఆస్క్ పీపుల్, అమెరికన్స్కి ఎంత సేవింగ్స్ ఉన్నాయి. మన వాళ్ళు కుప్పలు అనుకుంటారు అమెరికా 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 అని. సరే, ఇక్కడ జనాల గురించి, వీళ్ళ సేవింగ్స్ గురించి, వీళ్ళు అసలు ఒక బిల్లు పే చేయాలంటే ఎంత కష్టపడుతురు దాని గురించి, అసలు వీళ్ళ ఒపీనియన్ ఏంది, వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, అసలు వాట్ ఈజ్ అమెరికా, వాట్ ఆర్ దీస్ అమెరికన్ పీపుల్, దీని మీద ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ మీన్ లైక్ అ వాకింగ్ పాడ్కాస్ట్ అట్లా చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ గోనా బీ ఇన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ వీడియో చూడాలి అంటే కింద లింక్లో డిస్క్రిప్షన్ పెడతా, అది కూడా చూడండి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఫర్ నౌ ఈ సీనరీ మొత్తం ఎంజాయ్ చేసేది. ఎంత అమేజింగ్ ఉందంటే ఆడ చేపలు పడుతురు ఒక్కొక్కడు, ఆ చేపలు చూపిస్తా. ఈ వ్లాగ్ మాత్రం మంచి ఫన్ ఉంటుంది, ఓకేనా? దాని తర్వాత వ్లాగ్ ఏదైతే ఉంటుందో కొంచెం కామన్ సెన్స్తో కూడింది మనకి, విచ్ వీ వాంట్. ఎంతమంది ఏమేమి అనుకుంటారు మన యూఎస్ గురించి, అసలు యూఎస్లో జనాల గురించి అన్నది ఈ వ్లాగ్లో, నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్. స్టే ట్యూన్. This thing go crazy. This go big. Yeah. And dangerous. Got you. But is it big enough that you could that This is Lima. one big enough? Okay, I want to show you something. You see when they get big, you see all this over here? You grab your hands. Okay. You're done. Really? Will you? Honest to God, this is like a knife. Or worse. Okay, see? Look. Hard. See? Look. See? Oh yeah. No, they grab your hands. Viewers, I don't like it. You know why? No good. No good. Poor Alex. Alex gonna suffer today. See? Nice one. Yep. సో ఇలా మనం ఏం చేసినామంటే బయట పోరగాళ్ళు అంటే యూఎస్కి వస్తా, యూకేకి వస్తా, అది ఇది అంటారు. అసలు రియాలిటీ ఏంది, మీరు రావాలా వద్దా, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంది, వాటి గురించి తెలుసుకోవడానికి కొంతమందిని ఇంటర్వ్యూ చేసిన. నాట్ రియలీ అవి ఏదో మేము రావాలా వద్దా అని క్లియర్గా చెప్పకపోయినా అసలు ఇక్కడ రియాలిటీ ఏంది, ఇక్కడ మనుషులు పైసలు ఎట్లా చేస్తారు, అసలు పైసలు కట్టుకోనికి బిల్స్, ఎమర్జెన్సీ బిల్స్ కట్టుకోవడానికి పైసలు ఉన్నాయా లేవా, ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ అన్నీ కవర్ చేసిన అనమాట. ట్రై టు వాచ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ గైస్ నాట్ టు కమ్ టు ద యూఎస్. మీరు రండి, వచ్చి ఫేస్ చేయండి. ఏమున్నా సరే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తేనే ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే కాదు. సో అడ్వాన్స్ అయితే చూడండి, మీకు మంచిగా అనిపిస్తే స్టే ఇన్ యువర్ కంట్రీ అండ్ డూ యూర్ స్టఫ్. లేదు అంటే వచ్చేయండి, ఈడ కూడా మీ స్టఫ్ మీరు చేసుకోవచ్చు. గుడ్ లక్ విత్ యూ గైస్. ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.